హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఇటు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఎవరి ప్రభుత్వాలు వారు ఏర్పాటు చేసుకున్నారు, పాలన కూడా మొదలుపెట్టేశారు. అయినా కూడా ఈవీఎంలకు సంబంధించిన పెద్ద చర్చ జరుగుతూనే ఉంది. ఈవీఎంలు యాక్ట్ చేశారని, ఈవీఎంలో గోల్మాల్ జరిగిందని చెప్పి రకరకాల చర్చ ఒక్క ఆంధ్రప్రదేశ్లో కాదు, దేశం మొత్తం చర్చ జరుగుతుంది. ఇది పక్క దేశాలు కూడా పాకినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎలన్ మాస్క్ లాంటి వాళ్ళు కూడా ఈ ఈవీఎంలతో చాలా ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని కూడా ఆయన ట్వీట్ చేయడం, అదేవిధంగా ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా వీటిపైన పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ కూడా వీటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా చాలా చెప్పారు. ఏ నియోజకవర్గాల్లో ఏ రకంగా యాక్ట్ చేశారు, ఎలా మోసం జరిగిందనేటువంటి సంబంధించి కూడా ఆయన కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఒక ఆంధ్రప్రదేశ్లోనూ ఒక తెలంగాణలోనే కాకుండా యావత్ భారతదేశం మొత్తం కూడా వీటికి సంబంధించి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. 140 పార్లమెంట్ నియోజకవర్గాల్లో చాలా అవకతవకలు జరిగాయని చెప్పి దీనికి సంబంధించిన ద వైర్ ఒక కథనాన్ని కూడా ప్రచురించింది. ఏ రకంగా మరి పోల్ అనేటువంటి ఓట్ల శాతానికి, అదేవిధంగా వచ్చినటువంటి కౌంట్ అనేటువంటి వాటికి చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. 5,000, 6,000, 3,000, 2,000 ఇట్లా రకరకాల వ్యత్యాసాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఈవీఎంలను యాక్ట్ చేశారనేటువంటి అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నటువంటి క్రమంలో తాజాగా ముంబైకి సంబంధించి కూడా ద వైర్లో వచ్చినటువంటి కథనం, ముంబైకి సంబంధించి కూడా వాళ్ళు ఎగ్జాంపుల్ చెప్పారు. సో ఇక్కడ ముంబైకి సంబంధించి శివసేన పార్టీకి చెందినటువంటి రవీందర్ ఎవరైతే ఉన్నారో ఆయన 48 ఓట్లతో గెలిచారు. ఆయన బావ మంగేష్ ఎవరైతే ఉంటారో కౌంటింగ్ సందర్భంగా మంగేష్ తన ఫోన్ని అక్కడికి తీసుకువెళ్ళడం, లోపలికి తీసుకెళ్ళడం, ఆ ఫోన్ ద్వారా ఒక ఓటీపీ వచ్చి ఆ ఓటీపీ ద్వారా మరి ఆ ఈవీఎంను ఓపెన్ చేయడం, తద్వారానే ఆయన ఎంపీగా గెలిచినటువంటి 48 ఓట్లతో గెలిచారని చెప్పి ఒక ఆరోపణ వచ్చినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి మరి ఆయన మంగేష్ అనే వ్యక్తి ఫోన్ సీజ్ చేయడం, దాన్ని ఫోరెన్సిక్స్ ల్యాబ్కు పంపడం, దాని మీద ఆయన మీద కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి. 188 సెక్షన్ కింద ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిజంగా ఏం జరిగింది అనే దాని అంశానికి సంబంధించి అక్కడ నిజంగానే ఓటీపీ ఎందుకు వచ్చింది, ఆ ఫోన్ అక్కడికి ఎందుకు తీసుకెళ్లారు, దాని ద్వారా ఎలా ఓపెన్ చేశారనేటువంటి అంశానికి సంబంధించి విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే ఒక ముంబైకి సంబంధించే కాదు, యావత్ దేశం మొత్తం కూడా ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయనేటువంటి అభిప్రాయాలు అనేక రాజకీయ పార్టీలు చెప్తున్నటువంటి పరిస్థితి. అనేక మంది మేధావులు, రాజకీయ విశ్లేషకులు చాలామంది అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. సో ఇది ఈవీఎం ప్రజాస్వామ్యానికి ప్రమాదంగా మారుతున్నటువంటి క్రమంలో మరి ఈసీ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మోసం చేయడానికి లేదు, ఇంటర్నెట్ కనెక్షన్ కూడా దీనికి ఉండదు కాబట్టి మోసం చేయడానికి ఛాన్స్ లేదని ఈసీ చెప్తుంది. ఒక పక్కనేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దాన్ని హ్యాక్ చేయొచ్చు అని చెప్పి నిపుణులు చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఇదంతా చర్చ జరుగుతూ ఉంది. ఇంత చర్చ జరుగుతున్నప్పుడు ప్రజల నుంచి మేము వేసిన ఓట్లు ఎటుపోయినాయి, మా ఏరియాలో మా ఓట్లని ఈ పార్టీకే వేసామని చెప్తున్నప్పుడు కూడా మరి ఈసీ ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి క్రమంలో మరి ఖచ్చితంగా భవిష్యత్తులో అయితే ఈ ఈవీఎం పద్ధతి పక్కన పెట్టేసి ఏదైతే బ్యాలెట్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నిక జరిగితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదేమైనా కూడా ఇప్పుడు జరిగినటువంటి ఈ ఎలక్షన్స్లో ఈవీఎంల యాక్ట్ జరిగింది, ఈవీఎంలను యాక్ట్ చేశారని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తద్వారానే ఇప్పుడు దేశంలో కానీ కొన్ని రాష్ట్రాల్లో కానీ ప్రభుత్వాలు ఏర్పాటు జరిగింది, యాక్ట్ చేసి గెలిచారనేటువంటి అభిప్రాయాలు బలంగా ఉన్నాయి. ఈ ప్రజల మద్దతుతో గెలిచి ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ మోసం చేసి గెలిస్తే మాత్రం అది ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టు అవుతుంది. కాబట్టి వీటి మీద విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఇక్కడే ఒక ముంబైలోనేనా లేదా ఇంకా ఎక్కడెక్కడైతే కొన్ని కథనాలు జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్నాయి, జాతీయ పత్రికల్లో, జాతీయ మీడియాలో వస్తున్నటువంటి వాటికి సంబంధించి కూడా వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని విచారణ చేపట్టాల్సినటువంటి బాధ్యత ఈసీ మీద కూడా ఉంది. న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందనేటువంటి అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఈవీఎంలను యాక్ట్ చేయొచ్చు అని చెప్పి ఆయన కూడా గతంలో చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ పరిగణలోకి తీసుకొని ఇక్కడ ఏ పార్టీ ఆ పార్టీ అని కాకోకుండా వీటి వల్ల ఇబ్బందులు కలుగుతున్నప్పుడు ఖచ్చితంగా మెజారిటీ ప్రజల యొక్క అభిప్రాయాలను మనం గౌరవించాలి. కాబట్టి వాటికి ప్రజల యొక్క అభిప్రాయాలను గౌరవిస్తూ మరి బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరిగితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాలు వస్తున్నట్టు క్రమంలో మరి దానిపైన నిర్ణయం తీసుకొని అన్ని పార్టీలు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా ఇలా ఈవీఎంలను యాక్ట్ చేశారని కానీ ఇంకో రకంగా కానీ ఈవీఎంల ద్వారా గెలిచారనేటువంటి ఆరోపణలు కానీ భవిష్యత్తులో రాకుండా ఉంటాయి.